అది మీరే కంట్రోల్ చేస్తారు. ఈ పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయొద్దండి. మళ్ళీ జరగదు. జరిగినా మనం మేము మీరే చెప్తున్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఏదైనా ఉంటే తప్పు వాళ్ళ శిక్ష అనుభవిస్తారు. ఉభయదారుల అధ్యక్షులు కూడా ఒప్పుకోలేదని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు. అందుకని వాళ్ళలో కూడా 14 గ్రామస్తులు చెప్పేదేనండి, ఇంపార్టెంట్ అయిన వాళ్ళు కూడా తీసేసినారు. కాబట్టి ఇంతకుముందు మారేడు బిల్లు అనే దాన్ని కూడా మేము అందరూ కలిసి ఏకమించి దాన్ని వదులుకుంటారంటే ఎమ్మెల్యే కోసం చంద్రబాబు ఇంకా ఎవరు అడిగితే వదిలేస్తారా? అందుకనే నేనేమంటున్నట్టు ఉన్నాం కదా, ప్రమాదం వస్తూ ఉంది కాబట్టి మనం దానికి ఏం చేయాలని 14 గ్రామస్తులను కలిసి మేము ఒక చోట సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు చెయ్యికి దెబ్బ తగిలిందండి, వాడే అనుభవించుకుంటాడని మేమంతా చూస్తూ ఊరుకోలేదు. కరెక్ట్ అన్న. ఇప్పుడు అతను వచ్చి మళ్ళీ ఆరోపణ చేస్తున్నాడు కదా, వాళ్ళని వద్దంటాం మేము అని. అతను ఆధార్ కార్డు కూడా కానిపోలేని వ్యక్తి. మీ దగ్గర ఆరోపణలు చేసిన వ్యక్తి చంద్రప్రభ వాహనంలో గతంలో ఇప్పుడు ఉన్నాడంట. బాగా వినండి, అతను ఆధార్ కార్డు కూడా లేదు అక్కడ. అతను చంద్రప్రభ ఉభయదారుడు కాదు. పక్కన కూర్చొని చూసిన ఇంకొక ఇద్దరు వాళ్ళు ఉన్నోళ్ళే. వాళ్ళు 1978 నుంచి మేము ఉన్నాము అంటున్నారు కదా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాతలు ఉన్నారు, కాదని చెప్పలా. అతను ఇప్పుడు లేడు, సంతపేటలో చేరిపోయినాడు. అతను వచ్చి ఇక్కడ ఆరోపణలు చేస్తే దానికి మేము కదా. అతను ప్రధానంగా చేసిన ఆరోపణ ఒకటి అన్న. ఒక నిమిషం చెప్పేది సభ్యులకి వాళ్ళు బంధువులు కాబట్టి వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. లేదండి, 30-40 సంవత్సరాలుగా అక్కడ ఆయన చెప్పే ఊర్లో కుదురుపడ్డ ఎమ్మెల్యే బంధువులు మేమందరూ బంధువులు అండి. పూతలు పట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన బంధువులే కాదు. అందుకే మేము ఏం చెప్పామంటే తెలిసో తెలియకుండా పొరపాటు చేసేసినారు కాబట్టి ఇంకా మీద ఎవరు పొరపాటు చేయొద్దండి. ఇప్పుడు కలిసి ఉందాం. పొరపాటు చేసిన అందుకే వాళ్ళు మందలిచ్చినాము, అందరూ కలిసి మందలిచ్చినాము. విచారించాలనే ఉద్దేశంతో మేము చేసింది వాస్తవం. అతను మీ వాహనం పైన మీ పైన అంతా ఆరోపణ చేశారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అయ్యా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ మీదే చెప్తున్నారు మీరు. ఇప్పుడు మీరు వాళ్ళని ఏం చేస్తారో వాళ్ళని కూర్చోబెట్టుకొని అడిగినాం, ఏమయ్యా ఎందుకు తీసినారు ఏమని. మేము అందరూ కలిసి మనం తీసుకున్నామనే ఉద్దేశం మేము తీసేసినామని ఒప్పుకున్నారు. తప్పైపోయిందని ఒప్పుకున్నారు. తర్వాత ఆ లెక్కలు అడిగాం, లెక్కల్లో మీరు ఏం చేశారని. అందరూ పేర్లు, ఆ 3 పేర్లు వేసేసి ఇంకా మీదట ఎవరిని కూడా మనం చేర్చుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే ఇప్పుడు వాళ్ళని చేర్చుకుంటున్నారా? 100% చేర్చుకుంటాం. ఎందుకంటే గతంలో కూడా మారేడు బిల్లి చేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే పట్నం వాళ్ళు గత ఎప్పటి నుంచో కూడా ఉన్నారండి, 72 నుంచి ఉన్నారు. చూడండి, 72. లేదు, కొన్ని సందర్భాల్లో పట్నం వాళ్ళు ఏదో ప్రాబ్లం వెళ్ళిపోయారు. అవును, డబ్బులు ఎవరు తీయమన్నారు? అందరూ తీసుకొని అందరూ నిర్ణయించుకోవాలా. శాసనసభ్యుల గారి మీద ఎందుకు అసత్యం చేసేది? ఆ ప్రచారమే తప్పు. అది మేము తీసుకున్న నిర్ణయం. అది 14 గ్రామాల్లో ఉన్న నేను ఒకటే కాదు, అది కూడా 14 గ్రామాల్లో ఉండే ప్రజలంతా చేసే నిర్ణయం. మీరు ఒకరిద్దరు చేసుకుంటే దానికి మేము వెనకడి వేసేవాళ్ళం కాదు. వాళ్ళు ఏమంటారంటే చెప్పండి, 14 గ్రామాలు మాత్రమే చాలు, 3 గ్రామాలు కలుపుకోవాల్సిన అవసరం లేదు కదా. మేము కూడా దాంతో ఇదే కదా, ఉభయదారులే కదా. మమ్మల్ని వీళ్ళు ఎట్లా కలుపుకుంటారో, వీళ్ళు సగం మంది కలుపుకోవాలంటున్నారు, దానికి ఎమ్మెల్యే గారు మద్దతు ఇస్తున్నారు అంటారు. లేదండి, ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మేము పూర్వజన్మ పుణ్యం చేసుకునేటువంటి వాళ్ళం. మేము ఆయన ఏం చెప్పాడు, మీరందరూ కలిసి ఉండండి, సమస్య ఇక్కడ చూడండి. ఇది ఎందుకు ఇప్పుడు డబ్బు తీసుకునేది వాళ్ళండి. 3 గ్రామాల దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు మనందరి పైన పడతా ఉంది. ఇంకా మీదట అలాంటి నిర్ణయాలకి ఫుల్ స్టాప్ పెడతాం. మేమందరం కలిసి
ఏకదాటిగా నిర్ణయించుకున్నాం, సంతకాలు పెట్టాం. ఇప్పుడు ఈ వాహన సేవతో పాటు మిగిలిన వాహన సేవలు కూడా చేరాలనుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి అది మాకు సంబంధం పెట్టండి. సరే, ఓకే. నేను చెప్పేది మా చంద్రప్రభ వాహనానికి మాత్రమే మాకు ఉన్నటువంటి అతను ఒప్పుకోవడం లేదనేసి ఒక అతను ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఒక రోజంతా నిలబెట్టాను, నేను తిరిగి మాట్లాడానని అని వాళ్ళు నేను ఆరోపించింది. అది పూర్తిగా తప్పది. అతనికి ఏదో సమ్ ప్రాబ్లం ఉండింది అంతకు ముందు. అది డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంక్వైరీ చేసేదానికి కూడా తీసుకెళ్లారు. దానికి సంబంధమే లేదు. దానికి మనం ఏం చేయలేం ఆ విషయాల్లో. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకొని పోతా ఉంటది. అంటే నేను ఒప్పుకోలేదనేసి దీన్ని చేసినారు అంటారు వాళ్ళు. ఆయన ఎవరండి? ఆయన ఒప్పుకోవడం ఏంది? ఆయన రాకపోవడం ఏంది? ఆయన కూడా ఒక మెంబరే, ఆయన కూడా ఒక ఉభయదారుడే. అదేదో ఆడ ప్రాబ్లం వచ్చింది ఆ సమయంలో, వాళ్ళు విచారణ కోసం వాళ్ళు పట్టుకోపోయినారు. దాన్ని తీసుకొచ్చి అందరి మీద రుద్దితే అది ఎట్లా? తప్పు. ఇప్పుడు ఎన్ని గ్రామాలు వచ్చిందన్న? 14 గ్రామాల్లో ఉన్నాము మేము. 14 గ్రామాలు ఒక నిర్ణయానికి వచ్చాము. ఎందుకు? మీరు చేసిన తప్పుకు మేము వచ్చాము, అందరూ కలిసి మాట్లాడుకున్నాం. కాబట్టి 100కి 100 భాగాలు పట్నము, పైపల్లి, సిద్ధాంపల్లి పేరు వేయాలి. సంఘ అధ్యక్షుడు తీర్మానం చేశారమ్మా. సంఘం అధ్యక్షులు అందరూ గ్రామస్తులు అందరూ గెలిచారు. సంఘానికి అధ్యక్షుడు శివుడు ఈశ్వరబాబు గారు ఉన్నారు. ఈశ్వరబాబు గారికి మేమంతా నిర్ణయించుకున్నటువంటి తీర్మానాన్ని తీసుకొని చెప్తాం. అది వ్యవస్థ. ఉండండి, నేను చెప్తాను. అది వ్యవస్థ. దానిపైన ఆయన నిర్ణయం ఇస్తాడు. అది కూడా ఆయన పూర్తి నిర్ణయానికి మేము చెప్పినట్టు ఆయన వినాలి, అంతే. ఒక అధ్యక్షుడిగా చెప్తాం. ఇప్పుడు ఇతర దీంట్లో ఉన్నట్టు వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తారంటే అది వాళ్ళ నిర్ణయం. ఇప్పుడు మొన్న వాళ్ళు ది గోల్డ్ ఇవి చేయించుకున్నారు. అదేమన్నా మాకేమైనా భాగం పెట్టారా? అది వాళ్ళ నిర్ణయాలు. మనం ఒకరి గురించి మనం వ్యతిరేకించకూడదు, మనం మాట్లాడకూడదు. అది అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చారని వీళ్ళు చేర్చుకుంటారు. మీరు పొరపాటున ఎవరైనా కూడా సరే ఉభయదారుడే అతను కూడా చేసుకున్నాడు. కాబట్టి విన్నపంతో మేమందరూ ఏకీభవించి మేము నిర్ణయించారు అన్నారు. మొన్న పోయిన బ్రహ్మోత్సవాలు కొంచెం ఖర్చు పెట్టాయినమ్మా అన్నారు. అందుకే మేమందరం కలిసి హర్షం మందులు ఇచ్చినాం. అయ్యా ఇట్లా చేయు తప్పు, 10 మంది సొత్తు ఇది, మీరు ఎట్లా మీరు చేస్తారని. ఏదో పొరపాటు జరిగిపోయింది అన్నారు. ఇంక మీదట ఎవరో కూడా ఎలాంటి నిర్ణయం చేయకూడదు. 14 గ్రామాలు నిర్ణయం తీసుకుంటేనే మనమందరూ కలిసి ఏకదాటిగా ఒక నిర్ణయం తీసుకోవాలా, తర్వాత అధ్యక్షుడికి ఇవ్వాలా అని నిర్ణయించినాం. ఆ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళందరూ కూడా ఒప్పుకొని లేచి వచ్చాక ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ కావాలని వచ్చి వాళ్ళు మీరు చెప్తారు, వాళ్ళు ఒప్పుకున్నారు, మేము అందరూ మాట్లాడడం మందలు ఇచ్చినాము, వాళ్ళు డబ్బులు ఇది అన్నారు అన్నారన్నా. మళ్ళీ నిన్న వచ్చి మీ పైన మేము చేర్చుకోవద్దంటే వాళ్ళంతా ఇది చేస్తున్నారు. మేము చెప్తున్నాం కదా 100% మీరు కావాలంటే కూడా మీ తరపు నుంచి కూడా విచారణ చేయించండి. నా 30-40 సంవత్సరాలుగా అక్కడ ఇప్పటి వరకు ఏ గ్రామాన్ని చేర్చలేదు, ఇప్పుడు మరి చేరుస్తారనేసి వాళ్ళ మూర్తి రాసుకోండి. ఆ ఫోటో మేము ఇచ్చింది అది ప్లేస్ అప్పట్లో ఈఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండా అందరం. ఒక నిమిషం చెప్పండి ఫస్ట్ నుంచి. మేము ఈ సమస్య పైన సమావేశపరిచి 14 గ్రామస్తుల ద్వారా అందరూ కలిసి ఏకదాటిగా ఒక నిర్ణయానికి వచ్చాం. గతంలో జరిగేటువంటి తప్పులు ఒప్పులు జరగకూడదు. ఇప్పుడు మనం తెలిసో తెలియకుండా ఎవరు తీసినా ఒకటే, వాళ్ళని కూడా ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని మనం ఖర్చు పెట్టాం. ఇప్పుడు వాళ్ళు డబ్బులనే ఇచ్చేసి ఉంటే మనకి ఇప్పుడు ఆ సమస్య లేదు. కాబట్టి అందరూ కలిసి ఏకదాటిగా నిర్ణయానికి వచ్చారు. ఇంకా మీదట ఎవరి దగ్గర డబ్బులు చేయి చాపకూడదు, తీయకూడదు, మళ్ళీ పత్రికలో వేయకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 3 పేర్లని పత్రికలో వేసి మా యొక్క చంద్రప్రభ వాహనాన్ని అందరూ కలిసి విజయవంతంగా చేయాలి. ఏ సమస్య లేకుండా 100% కలుపుకుంటాము. 17 కొనసాగుతుంది. మేము 14 గ్రామస్తులు ఏకజాటిగా నిర్ణయించినాము. ఇందులో ఎమ్మెల్యే గారికి ఎలాంటి పాత్ర లేదు. ఆయన ప్రోద్బలం మాకు లేదు. ఆయన బంధువులు ఈయన బంధువులు అనే మాట ఎక్కడ లేదు. మేమందరం కూడా మా 14 గ్రామస్తులు ఆయన బంధువులమే. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మేము పూర్వజన్మలో చేసిన పుణ్యము. అందరూ కలిసి సత్ర విషయం కూడా అది చెప్పండి. సత్ర విషయం కూడా మేమే కూడా మేమందరూ 14 గ్రామస్తులు మొన్న
రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పోయినప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నానా, మాకు ఒక మంచి పని చేయండి అన్న, మీ పేరు ఎప్పటికి ఉంటుందని చెప్తే నేను కమిషనర్ గారితో మాట్లాడి నేను మీకు మంచి చేస్తానని చెప్పాడే తప్ప మీరు పోయి అందరూ కలిసి కాక ఇది చేసుకోండి ఎవరు చెప్పలేదు. మంచి వ్యక్తి, అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం కూడా మరోసారి కూడా నేను మీకు ఇది చెప్పుకుంటున్నాను, నిజం చెప్తున్నాను. దళిత ఉభయకర్త తరఫున నేను కేశవులు రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు కాణిపాకం ఉభయదారుని. ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టడం కారణం ఏమనగా నిన్న కొందరు కాణిపాకం వాస్తవులు అనేసి ఉభయదారులకు కొత్తగా చేరాలనేసి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యే మద్దతు ఉందనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అది మా దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా విరుద్ధము. ఎమ్మెల్యే గారి ప్రాధాన్యత కానీ ఆయన పాత్ర కానీ ఉభయదారుల చేర్చడం ఎటువంటి సంబంధం లేదు. ఆయన కేవలం ఎమ్మెల్యేగానే వస్తున్నాడు కానీ ఉభయదారుల గురించి ఆయన జోక్యం చేసుకోవడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కోరడం అనగా ఈ సత్రం దళిత సత్రం గురించి వెంటనే చర్య తీసుకుని దాన్ని దళితులకు స్వాధీనపరచవలసిందిగా కోరుతున్నాం. నా పేరు రాజ్ కుమార్, చంద్రప్రభ ఉభయదారుణ్ణి. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో మేము రావడానికి కారణం ఏమిటంటే నిన్న కొంతమంది వచ్చి చంద్రప్రభ ఉభయదారులు అసత్య ఆరోపణలు చేసినారు కాబట్టి దానికి మేము ఇక్కడ వచ్చి నిజాలని మీ ముందు ఉంచాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా జరిగిన విషయం ఏంటంటే పూతలపట్టు శాసనసభ్యుల వారు మా యొక్క చంద్రప్రభ ఉభయదారి విషయాల్లో కానీ లేక ఇతర విషయాల్లో కానీ ఆయన పాత్ర పాపం ఎలాంటి పాత్ర కూడా లేదు. ఆయన రావటం లేదు. పూర్తిగా మేమే 14 గ్రామాలు కలిసి పోయిన బుధవారం రోజు మన వరదరాజస్వామి టెంపుల్లో వచ్చి మేమందరూ కలిసి ఉభయదారులంతా మీటింగ్ వేసుకొని కొంతమంది నిన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని చేశారు ఆరోపణలు. వాళ్ళు బ్రహ్మోత్సవాలలో పోయేసి అందరి దగ్గర కలెక్షన్ చేసుకుని రావడము, మరియు తర్వాత పట్నము, పైపల్లి, సిద్ధాంపల్లి వారి దగ్గర నుంచి 14 గ్రామాలకు తెలియకుండా దొడ్డిదారిన కలెక్షన్ చేసి ఉన్నారు. పట్నం దగ్గర 3 లక్షలు, పైపల్లి దగ్గర 2.5 లక్ష, మళ్ళీ సిద్ధాంపల్లి దగ్గర వచ్చి 2.5 లక్ష తీసుకొని వాళ్ళు సోహా చేస్తున్నారు. ఆ విషయాలు కూడా ఎవరికి తెలియదు. దీనిపైన అపోహలు వస్తే బయటకు వస్తే దానిపైన మేమందరూ చేరి 14 గ్రామాలు చర్చించి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నిన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడే మీటింగ్లో ఉన్నారు. అంతే తప్ప ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారి బంధువుల పేర్లు వేయమని ఎమ్మెల్యే గారు ఏ రోజు చెప్పలా. ఎమ్మెల్యే గారు మాకు సొల్యూషన్ ఇచ్చింది ఏమన్నా మేమే వెళ్ళాము అతని దగ్గరికి, అన్న ఈ సమస్య ఉంది మాకంటే ఎమ్మెల్యే గారు ఆయన దయతో మాకంతా ఒక చిన్న సలహా ఇచ్చారు. మీరందరూ కలిసి ఉండండి, ఈ అవకాశం ఇచ్చినారు మీకు పెద్దవాళ్ళు, దేవుడి సేవ చేయండి అని ఒక్కటి చెప్పారు తప్ప మిగతాదంతా పత్రికల్లో పేరేయమని ఆయన ప్రెజర్ చేస్తున్నాడని ఆయన పైన లేనిపోని నిందనలన్నీ మోపుతున్నారు. అసలు అతను ఉభయదారుడే కాదు. నిన్న ఆరోపణలు చేసిన వ్యక్తికి అక్కడ ఆధార్ కార్డు లేదు, ఆయన రేషన్ కార్డు లేదు, ఆయన స్థానికుడు కూడా కాదు. యాక్చువల్గా ఆయన వచ్చి సంతపేటలో చేరిపోయి ఉంటాడు. ఆయన వస్తాడు, కలెక్షన్ చేస్తాడు, కబ్జాలు చేస్తాడు. అతను తమ్ముడు మూర్తి విజయన్ వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. శాసనసభ్యులకి ఎలాంటి మా పైన ప్రెజర్ తెచ్చిన విషయాలు మాత్రం పూర్తిగా అసత్యము. కాబట్టి మేమే 14 గ్రామాలు చేరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు తప్పులు చేశారు, ఇంక మీద తప్పులు చేయొద్దండి, మనమంతా కలిసి ఉందాము. మనందరం కలిసి ఈ 3 పేర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత మనం వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా, అది తప్పు కదా మనం రిటర్న్ ఇవ్వడం. ఇంకా మీదట ఎవరి దగ్గర తీసుకోవద్దండి దయచేసి. అలాంటి పనులు మీరు ఎవరు చేయొద్దండి. 14 గ్రామాల నిర్ణయమే ఏక నిర్ణయం అని మేమంతా కలిసి సంతకాలు పెట్టి ఈఓ గారికి ఇచ్చాం, శాసనసభ్యుల వారికి ఇచ్చాం, అధ్యక్షుల వారికి కూడా ఇచ్చాం. ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంతా అయిన తర్వాత ఇప్పుడు దొడ్డిదారిన వాళ్ళ కలెక్షన్స్ తావు లేకుండా పోతా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తారు. ఇంకొకటి తెలుసా, వాళ్ళిద్దరు అన్నదమ్ములు నిన్న వచ్చేది ఆరోపణ చేశారు. వాళ్ళు ఆడ శ్మశానాన్ని కూడా ఆక్యుపై చేశారు. దాన్ని మొన్న మీటింగ్లో దాన్ని లేవదీస్తే దాన్ని మనం అడ్డపడదామనే ఒక ఉద్దేశంతోనే శాసనసభ్యుల వారి మీదంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. అది అసత్యం.
మేమందరం కలిసి ఏకదాటిగా 14 గ్రామాలు మేము నిర్ణయించుకున్నాం. ఏం నిర్ణయించిన మీరు? పైపల్లె, పట్నం. అదే చెప్తున్నా. సబ్జెక్టు రోజుకి ముదురుతుంది కాబట్టి ఆ ముదురకుండా మనం అందరూ కలిసికట్టుగా ఉండాలి కాబట్టి ఈసారికి ఇంకా మీదట ఎవరు కూడా డబ్బులు ఎవరు దగ్గర తీయకూడదు. మీరు తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. బ్రహ్మోత్సవాల విషయంగా అఫీషియల్ మీటింగ్ అంటే మన చిత్తూరు జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, మన చిత్తూరు ఎస్పీ గారు, మన శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు అందరూ సమావేశమై, ఈవో గారు అందరూ సమావేశమయ్యి ఇదే మీ ప్రెస్ వాళ్ళు అడిగితే, సార్ ఇట్లా 3 గ్రామాలను మీరు కొత్తగా కలుపుకుంటున్నారు అట్లని శాసనసభ్యులు గారిని అడిగితే శాసనసభ్యులు గారు ఏం చెప్పారంటే నాకు సంబంధం లేదు, అది ఉభయదారుల సంఘం అధ్యక్షులు గారికి వాళ్ళు చూసుకుంటారు, ఈవో గారు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అని ఏకదాటిగా చెప్పిన వ్యక్తి మన పొదలపూడి శాసనసభ్యులు ఈ విషయంలో. అలాగే మేము శాసనసభ్యులు ఏం రిక్వెస్ట్ చేసుకున్నామో, గత కొంతకాలంగా మాకు సత్రాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాము, ఊరు పైన చందాలు వేసుకుని ఉపయోగం చేస్తున్నాము. మీరు వచ్చినాక ఆ సత్రాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి, దాంట్లో వచ్చే ఆదాయాన్ని బట్టి మేము ప్రతి సంవత్సరం చంద్రప్రభ ఉపయోగం చేయించుకుంటామని ఈ ఒక విషయం మాత్రం అతన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మా శాసనసభ్యులు గారిని. వేరే ఇది తప్ప ఒక బంధు వర్గంగానో ఇంకో వర్గంగానో అతనికి ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు.